మకర రాశి వారికి ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయండి. అలాగే తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు మీరు తప్పకుండా చూడబోతున్నారు. ఇక మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో, మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరింపబోతున్నాయండి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం పుష్కలంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లా కొత్త ఆలోచనతో, కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోయేటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలున్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ జీవితం, మీ ఇంట్లో మీ జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మనసు పెట్టి వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీరి జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరికి అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కదా. కానీ వీరికి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ, డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను వీరికి ఎక్కువగా బాధ అనిపించినప్పటికీ సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరిస్తున్నాయన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైన సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. కొంతమంది బీదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే కష్టాలు కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి కూడా ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి రాశివారుగా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారన్నమాట. ఇక అలాగే కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించకపోయి ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులు, అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడండి. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి ప్రవర్తనలో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారండి. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడన్ని ఉంటాయన్నమాట. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే చక్కటి రూపలావణ్యం కలిగి ఉంటారండి. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అనేది లేదనమాట. అంత చక్కటి రూపం వీరి సొంతం అవుతుంది. ఇక ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా దైవ విధిని మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ మాకు ఏది లేదు, మేము ఏదైనా సాధించగలము, ధర్మపరంగా, న్యాయపరంగా ఉంటాం, మాకు భగవంతుడు కూడా చాలా సహాయం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే మేము నీతి, నిజాయితీ ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి వీరు ఎప్పుడు కూడా భగవంతుని అనుగ్రహిస్తూ ఉంటారనమాట. ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ
మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత దురదృష్టం ఏదైనా కానీ కలిగేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చండి. మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా చాలా ఆనందిస్తారన్నమాట. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని కూడా తప్పకుండా చెప్పుకోవచ్చండి. మీకు నచ్చేటువంటి లాభం అనేది కూడా, మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. శుభ సమయం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఎవరైనా కానీ తిరుగుతున్నప్పుడు అనుకోనటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయన్నమాట. అలా అనుకోనటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహ బంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందన్నమాట. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజు నుండి ప్రారంభమైతే కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు వారికి బాగా నచ్చడము, మీరు వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడము, అలా వారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం, ఇవన్నీ కూడా రేపటి రోజున తప్పకుండా జరుగుతాయన్నమాట. ఒక అదృష్టకరంగా మీకు రేపటి రోజున మీ జీవితం అనేది ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తారండి కొంతమంది. మీ ఫోన్ నెంబర్స్ కానీ ఎలాగైనా సంపాదించడం, ఆ ఫోన్ నెంబర్లు తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం, ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో, తప్పుడు ఉద్దేశంతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున ఫ్యామిలీకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువ చూసుకుంటారనమాట. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడాను కుటుంబం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారనమాట. మీకు రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి, అంటే ఒక ఏదైనా సరే అనూహ్యమైనటువంటి పరిణామాలు తప్పకుండా మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రేపు ఫిబ్రవరి 5 గురువారం రోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గోధుమ రంగు, ముదురు ఆకుపచ్చ రంగు, బూడిద రంగు అండి, గ్రే కలర్. కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 8, 10, 4. దక్షిణ దిక్కు అత్యంత శుభకరంగా ఉంటుంది రేపటి రోజున. పశ్చిమ దిక్కు శుభ ఫలితాలు అయితే ఇస్తుందండి. దక్షిణ పశ్చిమ దిక్కు స్థిర విజయానికి సంకేతం. ప్రయాణం శుభకరంగా ఉంటుందన్నమాట. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఒక నల్ల నువ్వుల గింజను దేవుడి ముందు పెట్టి ఓం శం శనీశ్వరాయ నమః అని 7 సార్లు చెప్పి తర్వాత పనికి బయలుదేరితే పనుల్లో ఆటంకాలు అనేవి తగ్గుతాయండి. విజయ మార్గం సాఫీగా ఉంటుందన్నమాట. అంటే ఒక నల్ల నువ్వుల గింజను దేవుడి ముందు పెట్టి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అని 7 సార్లు చెప్పండి. మీకు మంచిగా ఆటంకాలు అనేవి తగ్గుతాయన్నమాట మీరు చేసే పనుల్లో. ఇక ఈ యొక్క మకర రాశి వారికి మీ కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదండి. మీ ఓర్పు వృధా కాదు, మీ సహనం అనేది వృధా కాదు. మీ ఈ రోజు అనమాట కనిపించని మార్పు రేపటి రోజు పెద్ద ఫలితంగా మీకు మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. దైవం మీ వైపే ఉందండి. శని అనుగ్రహం మీ మీదే ఉంది. మీ సమయం దగ్గర పడుతుంది. మీ వెలుగు అనేది మొదలవుతుందన్నమాట. నమ్మకంతో ముందుకు నడవండి. భయాన్ని వదిలేస్తే మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. విజయం మీ వెంట నడుస్తుందండి. తప్పకుండా రేపటి రోజున శివారాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివుడి ఆలయానికి కానీ, లేకుంటే దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని కానీ దర్శించుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని జపించుకుంటూ ఉండండి. మీకు మంచి జరుగుతుందండి. అలాగే రేపటి రోజున గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించినట్లయితే మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున ఉంటుంది.
అన్ని రంగాల వారికి రేపటి రోజున సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.